ఇండియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామాలయ శిఖరంపై కాషాయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేతల వినూత్న నిరసన. హన్మకొండ జిల్లాలో అగ్ని ప్రమాదం. విజయనగరం జిల్లా గూర్ల మండలం కెల్లా జంక్షన్ వద్ద ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రైతు దీక్షకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రైతులకు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని, రైతులకు క్వింటాలకు 500 బోనస్ డబ్బులు చెల్లించాలని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఎడల రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని అన్నారు. దాదాపుగా 26,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది. కాబట్టి ఆ రకంగా విషయాన్ని మొత్తం కూడా ఎప్పుడో వచ్చి మొత్తం అంటే లాభం రాకపోవడం తర్వాత కానీ రైతు నేల నమ్ముకునే రైతు, భూమి నమ్ముకునే రైతు, మట్టి నమ్ముకునే వ్యవసాయం చేసిన రైతుకు గత శాసనసభ ఎన్నికల్లో మీ అధికారులకు వచ్చే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కళ్ళబొల్లు కమ్యూనికేషన్ న్యాయమని కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వము రైతుల పాలిట శాపంగా మారింది. రైతులను రక్షించే దిశలో ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. ముఖ్యంగా మోంతా తుఫాను వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగింది. కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరవడం వల్ల తీసుకొచ్చిన పంట కొనుగోలు కేంద్రాలను తడిసిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. అదేవిధంగా వరంగల్ అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ చెప్పడం జరిగింది. వరంగల్ డిక్లరేషన్లో రైతులకు మేము ఎంఎస్పీ పెంచుతామని చెప్పింది. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా పీఎం ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏది వరంగల్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలు ఒక్కటి కూడా అమలు పరచకుండా ఈరోజు రైతులను నట్టింటే ముంచే విధంగా ఈరోజు ప్రవర్తించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతులకు మేలు చేసే విధంగా పనిచేయడం జరుగుతుంది. మీకు తెలుసు 2014 నుంచి 2025 వరకు కేంద్ర ప్రభుత్వము 1,300 రూపాయల నుంచి 2,389 రూపాయల వరకు ఎంఎస్పీని ధాన్యానికి పెంచడము, అదేవిధంగా మొక్కజొన్నకు ఎంఎస్పీ ఇవ్వడము, అదేవిధంగా పత్తి కూడా ఎంఎస్పీ ఇవ్వడము కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు వెన్నుదండుగా ఉండి ఈరోజు లక్షల కోట్ల రూపాయలను ఫెర్టిలైజర్ రూపంలో రైతులకు అండగా నిలవడం జరుగుతున్నది. రైతే రాజు అనే ఒక దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతున్నది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్నిట్లలో విఫలమైంది. ఈరోజు మోంతా తుఫాను వల్ల రైతులు చాలామంది నష్టపోయారు. కాబట్టి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇమీడియట్గా రుణమాఫీని
చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతు భరోసాని 15,000 రూపాయలు చెప్పి రైతు భరోసాను కూడా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు కూలీలకు ఏదైతే 12,000 రూపాయలు ఇస్తామన్నారో అది కూడా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. దీని కొరకే ఈ ధర్నా కార్యక్రమాన్ని, దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతులు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిలవాలని చెప్పి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేయడము, ఈ టీఆర్ఎస్ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది, హెచ్చరించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మీరు వరంగల్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలని చెప్పి అమలు చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. బస్వా లక్ష్మీ నరసయ్య గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల వద్ద ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కలెక్టర్ గరిమా అగర్వాల్ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పరిశీలించడానికి ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వెళ్లారు. ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. నాణ్యత లోపంతోనే ఫ్లోరింగ్ కుంగింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్టు అయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూమి పూజ చేసుకొని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిపేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి. డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళనలు చేసిన ఆ క్లిప్లన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ ఈరోజు మేమందరం కూడా వెళ్ళి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింది కూడా కుంగింది కూడా చూసిండ్రు. అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు, అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుపు తీసుకుని వచ్చి 3వ బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి అని చెప్పిన ఆదేశాలు జరిగింది. సంబంధిత కాంట్రాక్టర్ దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి 80 ఫీట్ల రోడ్డు వేములవాడ పట్టణ భక్తుల సుదీర్ఘ కాలం నిరీక్షించి 54 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు సంబంధించిన 80 ఫీట్ల రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. ఇరువైపులా డ్రైనేజ్ వస్తున్నటువంటి దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. మధ్యలో కూడా ఒక డివైడర్ ఉంటే బాగుంటుందని చెప్పి భక్తుల సూచన మేరకు 80 ఫీట్లలో మధ్యలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పని సూచన చేయడం చూడడం జరిగింది. ఆ తదుపరి వేములవాడ ఆలయ అంటే టెంపుల్ సిటీగా మీ అభివృద్ధి చేస్తున్న ఆమె మేరకు వీటన్నింటినీ చూస్తూ వేములవాడ ఆలయంలో కూడా సుమారు 76 కోట్లతో పనులు వేగవంతం అవుతున్నాయి. ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది. అంటే అడుగుదరి గట్టిగా దొరికేంత వరకు కూడా వేసేటువంటి ఫైల్స్ స్వయంగా చూడడం జరిగింది. ఆ తదుపరి భీమేశ్వర ఆలయంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తలనీలాల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరుడికి వచ్చేటువంటి కోడెమ్మకు చెల్లించుకునేవారు కానీ లేదా ఇతరత్ర 100 రూపాయల టికెట్ కానీ ఫ్రీ దర్శనకు వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా క్యూలను కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా వెళ్ళాలి భక్తులు, ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూడడం జరిగింది. అదేవిధంగా రావి చెట్టు దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కూడా మరి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి. ఈరోజు సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం, స్వయంగా పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు త్వరలోనే వీలైన తొందరగా ఈ పనులను కూడా పూర్తి గావింపు చేయడంలో నిమగ్నమవుతామని చెప్పి ఈ సందర్భంగా అందరి సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. అన్నొకటి ముఖ చిత్రం సంబంధించిన ఆలయ డెవలప్మెంట్ సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఆలయ డెవలప్మెంట్ ముఖ చిత్రం సంబంధించిన నమూనా, ఆ ముఖ చిత్రాలన్నీ పాతవి ఏదో బయటకు వస్తున్నట్టున్నవి. ముఖ చిత్రాలు ఏవైతున్నాయో ఇంకా మేము బయట ప్రపంచానికి అధికారికి ఇక్కడ కూడా విడుదల చేయడం జరగలేదు. అది బహుశా ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో రంగురంగుల బ్రోచర్లోనే అభివృద్ధి చూపించారని చెప్పినటువంటి సందర్భం, రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించారని ఆనాడు చెప్పినటువంటి మేమైతేనో
ఆ బ్రోచర్లు ఆ వీడియోలు విడుదలైనట్టుగా మేము భావిస్తా ఉన్నాం. నూతనంగా ఈరోజు అధునాతన పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి మీ కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తాం, భక్తుల ముందుకు ఆవిష్కృతం చేస్తాం. ఎప్పుడు ఎలా ఏ విధంగా జరుగుతున్న అభివృద్ధి ప్రతిదీ కూడా సందర్భాన్ని బట్టి బులెటిన్ రూపంలో మీ ద్వారా భక్త జనాలకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఊహాజనిత చిత్రాలు ఎవరైనా వేసుకోవచ్చు. ఊహాజనిత చిత్రాలు ఎవరు మనం సోషల్ మీడియా మనకు అంటే స్వాతంత్రం వాక్కులాగా అంటే ఉన్నటువంటి సందర్భంలో ఇస్తున్నటువంటి దాన్ని మీ ఎక్కడ కూడా ఎవరిని తప్పుపడతలేము, కానీ వాటిని అధికారికంగా విడుదల చేసినటువంటి కావాలని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన 46 ఏళ్ల భవన కార్మికుడు చిన్న కేశవులకు అమీలియా హాస్పిటల్లో వైద్యులు అరుదైన CABC ఆపరేషన్ చేసి ప్రాణాన్ని నిలబెట్టారు. చిన్న కేశవులు ఛాతీలో నొప్పి తీవ్ర ఆయాసంతో బాధపడుతూ అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చెకప్ చేయించుకోగా తగ్గకపోవడంతో ఈ నెల 9వ తేదీన అమీలియా హాస్పిటల్ కు వచ్చారు. కార్డియోథొరసిక్ సర్జన్ డాక్టర్ బావాజీ కొండూరు అంజియోగ్రామ్ నిర్వహించి 3 రక్తనాళాలు బ్లాక్ అయినట్లు నిర్ధారించి తర్వాత కార్డియాక్ MRI నిర్వహించారు. బైపాస్ డాక్టర్ శ్రీనాథ్ అండి. సార్కి వచ్చారు అదిలో నొప్పి తగ్గిందా? ఇప్పుడు మీకు వచ్చినప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? బాగుందా? ఒకసారి నడవండి, మళ్ళీ అట్టే తిరుక్కోనండి. ప్రతాప్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఆల్మోస్ట్ నాకు 1.5 month నుంచి ఈ పేషెంట్ తెలుసు అండి. ఓకేనా. ఫస్ట్ వచ్చింది మామూలుగా ఫుల్ ఆయాసంతో కాలవాపులతో వచ్చిన్నారు. సో అది యాంజియోగ్రామ్ చేస్తే 3 రక్తనాలు ప్లస్ మెయిన్ రక్తనాలు క్రిటికల్గా బ్లాక్ ఉండింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, శక్తి అనేది మామూలుగా మనకు 50 to 75% ఉండాలండి. సో ఆల్మోస్ట్ 20-25% ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు చేస్తే నెక్స్ట్ స్టెప్కి ఏదన్నా చేయాలన్నా కూడా బైపాస్ చేయాలన్నా వద్దా, నెక్స్ట్ స్టెప్ ఏందనేది కార్డియాక్ MRI చేశామండి. సో దాంట్లో వయబిలిటీ అసెస్మెంట్ అంటాం, చేస్తే ఉపయోగం ఎంత ఉందని. సో మోర్ దెన్ 70% పైన 70 to 80% చేస్తే ఉపయోగం అని తెలిసింది. సో MRI చేయడం వల్ల సో ఇటువంటి హై రిస్క్ కేసెస్కి అన్ని శ్రద్ధలు ప్లస్ మొత్తం టీమ్ అప్రోచ్తో సో IABB సపోర్ట్తో హై రిస్క్ కాంప్లెక్స్ కేసు సార్ చేశారు. సో ఇటువంటి కేసెస్ అనేవి మినిమం పర్ మంత్ ఇటువంటి క్రిటికల్ కేసెస్ మంచి కాంప్లెక్స్ కేసెస్ అనేది ఒక ఛాలెంజింగ్గా ఒక టీమ్ అప్రోచ్తో బావాజీ సార్ సో మంచిగా చేస్తున్నారు. సో పోస్ట్ ఆఫ్ డే 1 నుంచి పోస్ట్ ఆఫ్ డే 7 వరకు ఎటువంటి కాంప్లికేషన్ అనేది రాలేదు. సో పూర్తిగా కోలుకోగలరు. సో ఇటువంటి రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ అన్నమాట, శక్తి తక్కువగా ఉండేవి చాలా రిస్క్ అవుతుందన్నమాట. సో ఎక్కువ మనకు షాక్లోకి వెళ్ళిపోతారు. శక్తి పూర్తిగా తక్కువగా, షాక్ అంటే బీపీ తక్కువ, హార్ట్ రేట్ తక్కువ, సో పూర్తిగా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సర్జరీ చేసేటప్పుడు. ప్లస్ ఆల్రెడీ 25% ఉంది కదా, గుండె వేగం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, 200 నుంచి 300 వచ్చే ఛాన్సెస్. సో ఇవన్నీ ప్లస్ ఇవన్నీ ఛాలెంజెస్ తీసుకొని సో మంచిగా అన్ని విధాలుగా మెజర్మెంట్స్ ప్లస్ అకార్డింగ్ టు గైడ్లైన్స్ సో ఏం చేయాలా, ఎంతవరకు చేయాలి, పేషెంట్ ఎలా ఇంప్రూవ్ అవుతారు, సో పూర్తి శ్రద్ధతో చేసిన కేసు ఇది. సో ఇటువంటి కేసెస్ అనేది మినిమం పర్ మంత్ అయితే మినిమం 2 to 3 ఛాలెంజింగ్గా తీసుకొని సార్ గారు బాగా చేస్తున్నారు. ఓకే. మెయిన్గా ఇప్పుడు సొసైటీకి తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ సరిహద్దు కదెగుట్టల్లో పూర్తిగా హస్తగతం చేసుకున్న CRPF భద్రతా బలగాలు. తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద CRPF బేస్ క్యాంపు ఏర్పాటు. నూతనంగా ఏర్పాటు చేసిన CRPF 39వ బెటాలియన్ ను ప్రారంభించిన CRPF IGT త్రివిక్రమ్ IPS
సిఆర్పీఎఫ్ ఐజీటీ త్రివిక్రమ్ కామెంట్స్. కర్రెగుట్టలపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించాం. ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్ గా తీర్చిదిద్దుతాం. త్వరలో కర్రెగుట్టలపైకి రోడ్వేవ్ ఏర్పాటు చేస్తాం. పైన కూడా సిఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేస్తాం. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా తయారు చేస్తాం. ఇక్కడి ప్రజల అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ఐజీ త్రివిక్రమ్ సిఆర్పీఎఫ్ అన్నారు. భద్రాచలంలో మరోసారి డిజిటల్ అరెస్టు పేరుతో వైద్యుడిపై సైబర్ నేరగాళ్ల బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. సిబిఐ ఎన్ఎస్ఐ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు 3 రోజుల పాటు డాక్టర్ సుబ్బారాజుకు నిరంతరం వీడియో కాల్స్ చేశారు. ముంబైలో మీ ఏటీఎం కార్డు ద్వారా 20 లక్షలు ఖర్చు చేశారు, అన్ని బ్యాంకు వివరాలు ఇవ్వకుంటే 90 రోజులు జైలు శిక్ష తప్పదు అంటూ నేరగాళ్లు భయపెట్టారు. భయాందోళనకు గురైన వైద్యుడు తనతో పాటు భార్యకు సంబంధించిన బ్యాంకు వివరాలన్నీ చెప్పేశారు. కోడల్ హేమచంద్రప్రభ మొబైల్స్ కూడా పూర్తిగా హ్యాక్ చేశారు. అంతటా వారి కుటుంబ స్నేహితుడు మధు సమాచారాన్ని జిల్లా క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ అశోక్కి చేరవేయడంతో పోలీసులు వెంటనే నర్సింగ్ హోమ్ కు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల పాటు మమ్మల్ని మానసికంగా వేధించారు, కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించిన మధు వల్ల పెద్ద నష్టం తప్పిందని డాక్టర్ సుబ్బారాజు తెలిపారు. భద్రాచలంలో గతంలోనూ ఇలాంటి డిజిటల్ అరెస్టు మోసాలకు 2 వైద్యులు గురైన విషయం గుర్తు చేసుకున్నారు అధికారులు. పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ చిట్ ఫండ్స్ రన్ చేస్తూ పేమెంట్ చేయట్లేదు ఎంక్వైరీ చేస్తే అది మా దగ్గరికి వచ్చారు. మేము మీకు ఫోన్ చేసి మీకు అడుగుతాం ఏంటంటే నాకు తెలియదంటే నేను భద్రాచలం వెళ్ళలేదని మాకైతే అలాగే ఉంది, కానీ మా బాస్తో చెప్తానని చెప్పి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మా పక్కన మా కోడలు ఉంటే ఆమెను కూడా అడిగి తీసుకున్నారు. అంతా మమ్మల్ని సర్వేలెన్స్లో పెట్టారు. నాకు సెల్ ఫోన్లో వీడియో ఆన్ చేసి పెట్టమన్నారు. 24 hours ఇద్దరు కనిపిస్తూ ఉండాలని చెప్పారు. అలా 2వ రోజు 3వ రోజు డీటెయిల్స్ అనేది ఆదివారం నాడు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పండి అని అడిగారు. చెప్పాను. బ్యాంక్ అకౌంట్ చెప్పండి అన్నారు. మీ డిపాజిట్లు ఉన్నాయా, గోల్డ్ ఎంత ఉందని అడిగారు. అవన్నీ చూడాలని చాలా అయిపోయింది. సోమవారం పొద్దున ఫోన్ చేస్తాం చెప్పండి అన్నారు. ఈరోజు రాత్రి మాకు అనుమానం వచ్చి మా కాంపౌండ్కి చెప్తే కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్ చేస్తే మాకు అన్నీ చెప్పి మా బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయించారు. మొన్నాడు వచ్చి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్ని అన్ని బ్లాక్ చేసేసి పోలేదు. ప్రాపర్టీ ఏం పోలేదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయంటే అది స్కాన్ చేసి చూపించమన్నాడు. అది బ్రేకబుల్ అన్బ్రేకబుల్ కోడ్ అని అడిగారు. నాకు తెలియదండి అన్నాను. చూస్తే అది అన్బ్రేకబుల్. మరి వాళ్ళకి ఏమి డీటెయిల్స్ ఇవ్వలేదు. ఫోటోలు తీసుకున్నారు. అంతే. చాలా తెలివిగా మాట్లాడారు, చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడారు, చాలా పొలైట్ ఇంగ్లీషు, వెల్ మేనర్డ్ బిహేవియర్. మా చేత లెటర్ రాయించుకున్నారు. ఈ కేసు సంబంధించి నాకేమీ తెలియదండి, నా పేరు మీద ఎవరైనా అప్పు తీసుకుంటే నాకు సంబంధం లేదు. మీ ఆధార్ కార్డుతో చూపించాడు. ఈరోజు నా ఆధార్ కార్డుతో మీ పేరు ఉంది, మీ పేరు క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు ఉంది. తెలియదండి, మీరు ఎంక్వైరీ చేయండి, మీకు కనుక్కుంటాం. సిమ్ అయితే రికవరీ చేసాము, క్యాండిడేట్ని పట్టుకోలేకపోయాం. ట్రై టు గెట్ ఇట్. అవసరమైతే మీరు బాంబే రావాలి. ఒక 30 రోజుల నుంచి 90 రోజులు 2 రోజులు వస్తే పెద్ద వయసు నేను అంతవరకు రాలేదని ఐ విల్ ట్రై టు క్లోజ్ ది కేసు, మీరు రాకండి అని చెప్పారు. సోమవారం నాడు మేము ఈ విషయం తెలిసి మేము అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు. నాకు ప్రాపర్టీ ఏమీ పోలేదు, అంత బాగా అన్ని సేఫ్గా ఉంది. అంతే.
తన ఎన్నికల గురించి ఎవరూ ఆలోచించొద్దని, నేను రాజీనామా చేయడం లేదని స్పీకర్ నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ఉంటుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు, కానీ ప్రజలు తొందరగా వాళ్ళని మర్చిపోయారని, తనని మర్చిపోయిన వాళ్ళు లేరన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేసినప్పటికీ 25,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం సంతోషం అన్నారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక సర్పంచ్ కూడా గెలుచుకోదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మాత్రమే పోటీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా బలపరిస్తే గ్రామ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు, సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి తన ఎమ్మెల్యే, ఎంపీ నిధుల నుండి ఇస్తానని కార్యకర్తలకు, నాయకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గ్రామం నుంచి ఏకగ్రీవంగా మా రిజర్వేషన్ కింద మేము ఏకగ్రీవంగా ఈ పేరు పెట్టుకుంటాం. ఆ రకంగా వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్ గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు అభివృద్ధికి నిధులు ఇస్తాను. ఒకవేళ సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధికి ఇస్తానని చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేదు. నా నిధుల నుంచి, ఎంపీ గారి నిధుల నుండి మీకు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తాను. మీ ఎన్నికలు మాత్రమే, మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికలు మాత్రమే. ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. అది ఎవరో రాస్తా అంటారు, ఏదేదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. 2-3 మాట్లాడుతూ చెప్తున్నారు, సార్ 73 ఏళ్ళు వచ్చినాయి, 74 ఏళ్ళు వచ్చినాయి. రండి నాతో నడవండి 2 లక్షలు. చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, తర్వాత వాడిని ఎవరు గుర్తు కూడా పట్టాడు, మర్చిపోతారు ఒకటిగా. అలా కాదు. కడియం శ్రీహరి ఈజ్ ఎ బ్రాండ్. వైజాగ్లో ఫ్లైట్ దిగినా, తిరుపతిలో ఫ్లైట్ దిగినా, ఢిల్లీలో ఫ్లైట్ దిగినా, సార్ నమస్కారం సార్, మీరు మీ అభిమానం సార్, మేము వస్తున్నారు. నిజాయితీగా పనిచేయడమే తెలుసు. అవినీతి అక్రమాలు తెలియదు, ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు. నచ్చకపోతే మొక్క మీదనే చెప్తాను, నీ పనితీరు బాగలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలు చూశారు, మామూలు విష ప్రచారం చేయలేదు బీఆర్ఎస్. అయిపోయింది బీఆర్ఎస్ గెలుస్తాను తెల్లాడలేస్తే సోషల్ మీడియా తీయగానే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తానని విపరీతమైన విష ప్రచారం చేసింది. ఏమైంది? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 25,000 ఓట్ల మెజారిటీతో మనం జూబ్లీహిల్స్ గెలిచినాం. చాలా అది పట్టణంలో బీజేపీ బలంగా ఉంటుందని అనుకునే ప్రదేశంలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. మన నియోజకవర్గంలో కూడా బీజేపీ ఏం లేదు. మన ఏదో ఎంపీ ఎన్నికలు ఓట్లు పడ్డాయి, కానీ ఇప్పుడు ఏం పడాయి. ఒక గ్రామ పంచాయతీ కూడా బీజేపీ గెలవదు. దాని గురించి పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన పోటీ అంతా బీఆర్ఎస్. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వందే మాతరం జాతీయ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మందమరి పట్టణ బస్టాండ్ ప్రాంతంలో స్కూల్ విద్యార్థులతో భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ గీతాన్ని ఆలపించారు. బీజేపీ సీనియర్ నాయకులు చటర్జీ గుర్తుపెట్టుకోండి, మన రోజు స్కూల్లో పాడే ఈ పాటను బంకం చంద్ర చటర్జీ అని 1870లో ఒక నవల కోసం ఈ పాట రాస్తే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సమావేశంలో ఈ పాటను పాడటంతో వందే మాతరం అంటే మన భూతల్లికి వందనాలు చెప్పే అర్థం వచ్చే విధంగా ఈ పాట ఉంది కనుక
స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమయంలో వందే మాతరం అనుకుంటూ దీన్ని ఇలాగే కొనసాగించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా మారి ఈరోజు ప్రతి స్కూళ్ళలో ఈ పాటను ముందుగానే మనం పాడి స్కూల్ లోపలికి వెళ్తున్నాం. ఇలాంటి అద్భుతమైన ఈ జాతీయ గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని పల్లెలో వాడలో స్కూల్ పిల్లలతో అందరు కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేయాలి అని చెప్పేసి దీన్ని మనకు ఈ పిలుపునివ్వడంతో ఈరోజు మన మన్నవారి పట్టణంలో మీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులందరం కలిసి ఈ జాతీయ గీతాన్ని ఇక్కడ ఈ హైవే మీద మనం పాడుకోవడం జరిగింది. ఇంత అవకాశాన్ని సౌభాగ్యాన్ని కలిగించిన మన భారత ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీరు కూడా మాతో పాల్గొంటున్నందుకు మీకు మీ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.